హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శివరామ్స్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బందర్ రోడ్‌లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అంటే ఈ ఈ ఈడుపుగల్లో ఉన్న శ్రీ ఆంజనేయ టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ చూడబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఈ ప్రాపర్టీ లిస్టింగ్స్‌తో పాటు ఎప్పటికప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎలా పెట్టుబడి పెట్టిన దాన్ని ఎలా వెల్త్ రూపంలోకి మార్చుకోవాలనే విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ఈ ఈ మన ఛానల్ మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది మన ఈడుపుగల్లులో ఈడుపుగల్లుకి కొంచెం దగ్గరలో ఉన్న అంటే బందర్ రోడ్ ఫేసింగ్‌తో ఉన్న శ్రీ ఆంజనేయ టౌన్‌షిప్‌లో ప్రాజెక్టులో మన గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఈస్ట్ ఫేసింగ్ ఐ మీన్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటుందండి సేల్‌కి. సో, విత్ ఆల్ అంటే క్లబ్ హౌసు, ఫంక్షన్ హాలు, చుట్టూ అవెన్యూ ప్లాంటేషన్సు, అలాగే ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే షటిల్ కోర్టు, జిమ్ము, పా పా పార్కింగ్ లాట్స్, అంటే మీకు దీంట్లో లేనిదంటూ లేకుండా అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ప్రాజెక్టు. దీంట్లో అది క్యాంటీను అంటే మీకిక్కడ స్టోర్ ఉంది చూసారా? ఇది క్యాంటీన్ అని ఉంది. ఇది ఇది ఇట్లా అన్ని అన్ని వసతులతో కూడుకున్న లేఅవుట్‌లో ప్రాజెక్ట్ అనమాట. సో, కాబట్టి దీంట్లో ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉందనమాట అది. ఆహ్, 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 ఆ ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది యాక్చువల్‌గా ఏ బ్లాక్ ఆ బ్లాక్ లిఫ్టు, స్టెయిర్‌కేసు, వాచ్‌మ్యాను, ఎవ్రీథింగ్ అంతా ఎస్టాబ్లిష్ చేసి స్మూత్ ఫంక్షనింగ్ ఆర్గనైజ్ చేస్తున్న అపార్ట్మెంట్ కల్చర్ అనమాట. దగ్గర దగ్గరగా ఇది 190 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట. ఇందులో డి బ్లాక్‌లో 502 ఈ ఫ్లాట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీకు ఆహ్, క సో, షటిల్ కోర్టు, సో, బ్యూటిఫికేషను, టాట్ లాటు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో, బాస్కెట్ బాలు, సో, ఇవంతా ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎంత సైలెంట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా మెయింటైన్ చేస్తున్నారనేది. ఇది కారిడార్ అనమాట. సో, ఫ్లాట్‌కి మధ్యలో ఉన్న కారిడార్. అలాగే ఇది స్టెయిర్‌కేసు, అవతల పక్క లిఫ్ట్ ఉంది. సో, ఇది వెస్ట్ ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్ అనమాట. సో, అంత లాంగ్ కారిడారు, అన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడే ఓటీ ఆహ్, ఆహ్, ఓవర్ టు స్కై ఉంది. ఓటీఎస్. సో, ఇది మెయిన్ డోరు కార్వింగ్ డోర్ అనమాట. టేక్ వుడ్ ఫ్రేమ్‌తో చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్‌తో ఉంది. సో, అలాగే ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అనమాట. సో, లివింగ్ హాల్ ఇది. సో, హాల్‌లో కూడా చక్కటి బ్యూటిఫికేషన్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్సు, మా ఫ్లోరింగు, అలాగే వాల్ కేరు, ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ చేసి చక్కగా మెయింటైన్ చేయబడుతున్న ఫ్లాట్ అనమాట. ఇది యూపీవీసీ విండోస్‌తో, సేఫ్టీ గ్రిల్, మెస్టో డోర్‌తో చక్కటి విండోస్ కూడా. ఇది 2 బీహెచ్‌కే. దీంట్లో ఎస్ఎఫ్‌టీ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సో, అందులో ఒకసారి చెక్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ నేనేమన్నా ఈ వీడియోలో మాట్లాడుతూ మిస్ చేస్తే గనక డిస్క్రిప్షన్‌లో మీకు ఈ స్క్రీన్‌లోనే నంబర్ ఇచ్చాను. లేదా డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను పురుషోత్తం అని చెప్పి ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది దేవుడి గదికి ఆహ్, ఏరియా అనమాట ఇప్పుడు చూసింది. అలాగే ఇది డైనింగ్ ఏరియా స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియాలో వెరీ వెరీ అంటే వెంటిలేషన్ కోసం గ్లాస్ పార్టిషన్ ఇచ్చారు. అది కూడా చాలా బావుంది. కంప్లీట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా మెష్ డోర్‌తో ఉంచుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ ఏరియా. కిచెన్‌లో కూడా మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్, ఎవ్రీథింగ్. ఇది ఫ్రిడ్జ్ ఏరియా. సో, పైనంతా ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ కోసం చేసిన ర్యాక్స్, వుడెన్ పార్టిషన్స్. అలాగే ఇది ఎల్ షేప్‌తో ఉన్న కిచెన్ టాప్ అండ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్. సో, అలాగే ఎదురుగా కనిపిస్తున్నది కిచెన్‌కి అటాచ్డ్‌గా ఉన్న వాష్ ఏరియా. సో, ఇది టోటల్‌గా 1475 ఎస్ఎఫ్‌టీ వస్తుంది. సో, కార్ పార్కింగ్ కానివ్వండి, సో, ప్లింత్ ఏరియా కానివ్వండి, వాటెవర్. సో, ఇక్కడ ఇది బాల్కనీ ఉంది కిచెన్‌కి అటాచ్డ్‌గా, వాష్ ఏరియా. సో, ఇది సేఫ్టీ గ్రిల్స్ కూడా చేయించుకొనున్నారు. సో, ఇది ఓవరాల్‌గా కిచెన్‌కి అటాచ్డ్ వాష్ ఏరియా. సో, ఫ్రెండ్స్, మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్‌తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ గురించి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఎదురుగా ఉన్నది చిల్డ్రన్ బెడ్‌రూము.
ఇది ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. పెద్ద బాల్కనీ. సో, బాల్కనీలో నుంచి మీకు ఈ టాట్లాట్ గ్రీనరీ ఫేసింగ్‌తో ఉంటుందండి. ఇది ఈస్ట్ ఈస్ట్ వైపు ఉంటుందిది. ఇది ఈస్ట్ వైపున్న బాల్కనీ సైడు. అది మీకు బందర్ రోడ్ కనిపిస్తోంది. చూడొచ్చు మీరు జూమ్ చేస్తే. అదిగోండి నాకు కనిపిస్తున్న వెహికల్స్ వెళ్తున్నది బందర్ రోడ్డు. ఇంత దగ్గరలో ఉంటూ ఇంత గ్రీనరీ మధ్య చాలా బ్యూటిఫుల్‌గా నాన్ పొల్యూషన్ జోన్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్‌లో చక్కగా మెయింటైన్ చేయబడుతున్న కమ్యూనిటీ అన్నమాట. సో, ఇది రైట్ సైడ్‌లోది చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఒకసారి చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా చూద్దాం. సో, ఇది ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉందండి. 502 ఫ్లాట్ నంబర్ 502. సో, వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నట్టు తెలిసింది. సో, వీళ్ళు సేల్‌కి పెట్టారు. సో, ఇది 60,00,000 చెప్తున్నారండి. 60,00,000 అంటే ఇది నాకు తెలిసి 56, 55 ఆ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇది నేను లీక్ చేశాను అనుకోకుండా జస్ట్ అంటే రావచ్చు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో విత్ ఆల్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్‌తో. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా ఈస్ట్ సైడు అదే ఈ బాల్కనీ గూడా ఉంది. అది డైనింగ్ హాల్‌లో నుంచి ఉంది. అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో నుంచి కూడా ఉంది. చాలా చక్కటి సిట్ ఔట్ ఏరియా. మార్నింగు ఇదండి అంటే ఈస్ట్ ఈస్ట్ ఓపెన్‌గా ఉంది. సో, సో, ఎవ్రీ టైమ్ చక్కటి లైటింగ్ వస్తుంది. సన్ రైజ్ కూడా. అది బందర్ రోడ్ వ్యూ అన్నమాట. సో, ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్‌గా మన ఛానెల్‌లో 25% మెంబర్సే సబ్స్క్రైబ్ చేసున్నారు. రిమైనింగ్ 75% దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. దట్స్ వై ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్. సో, ఇది మన మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే ఇది వెరీ లాంగ్ బెడ్‌రూము. మంచి ఫ్లోరింగు, సీలింగ్ వర్క్సు, వాల్ కేరు. సో, వుడెన్ పార్టిషన్స్. సో, అది వార్డ్‌రోబ్ కూడా పార్టిషన్స్. సో, ఇది అటాచ్డ్ బాత్రూము విత్ ఆల్ ఎమ్యూనిటీస్. వెస్టర్న్ కమోడ్‌తో మంచి వెంటిలేషన్‌తో చక్కటి ఫినిషింగ్‌తో చేసున్నది. షవరు ఎవ్రీ ఎమ్యూనిటీ దీంట్లో ఉంది. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించి. ఈ టోటల్‌గా ఈ ఫ్లాట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. ప్రైసింగ్ విషయం ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో, డీటెయిల్స్ విషయంలో మీకు డిస్క్రిప్షన్‌లో చూస్తే మీకు పురుషోత్తం నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. సైట్ చూపించడం గాని, ఆ ఫ్లాట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఆయనతో మా ప్రైసింగ్ విషయంలో మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ ఇంకా మన ఛానెల్‌లో మన డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వెల్త్ క్రియేషన్ అనే ప్లే లిస్ట్‌లోకి ఎంటర్ అయితే మీకు రెంటల్ ఇన్‌కమ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ అని గాని, లేదా హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే సబ్జెక్ట్ మీద మీరు డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదా మన స్క్రీన్‌లో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎలా పెట్టుబడి పెట్టాలి? సంపదని స్క్వేర్ యార్డ్స్ రూపంలో ఎలా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలనేది తెలుస్తుంది. అందులో ఇలాంటి వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ అలాగే ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో, అలాగే మన రాజధానిలో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ ఉన్నాయి. అది స్పాట్ రిజిస్ట్రేషన్ కండిషన్‌లో తక్కువ రేటుకొస్తున్నాయి. అలాగే రూ. 3,00,00,000 పెట్టుబడితో 7,00,00,000 సంపాదించుకునే అద్భుతమైన అవకాశం కోసం అది కూడా త్వరలోనే మళ్ళీ ఎలక్షన్స్ అనౌన్స్‌మెంట్ అయితే మళ్ళీ అది ఆప్షన్ ఉండదు. సో, ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకుంటూ మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.